హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వరు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే నవరాత్రి 9th డే వ్లాగ్ అనమాట. సో సక్సెస్ఫుల్లీ 9 రోజులు అయితే చాలా బాగా చేసుకున్నామండి పూజ. అసలు ఆటంకం లేకుండా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అదంతా అమ్మవారి దయ అనిపిస్తోంది. ఏ ఆటంకం లేకుండా నేను, మా అమ్మాయి, మా వారు, నేను, పిల్లలు అయితే పూజ చేసుకున్నాం అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని, మనందరం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో చూడగానే ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైకే నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఇంకొంతమంది నా వీడియోని చూసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారు. ప్లీజ్ అండి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయామండి. ఇప్పుడు ఇంకా ప్రసాదం చేసేయాలన్నమాట. అమ్మ స్టార్ట్ చేసేద్దామా? కదా ఇవాళ వచ్చేసి కొబ్బరన్నం చేస్తున్నామండి ప్రసాదము. ఫస్ట్ మిక్సీ కొట్టాయమ్మా, ఓకేనా? పట్టుకున్నావు తల్లి? స్విచ్ ఆన్ చేయి. పట్టుకో. ఎక్కడమ్మా? ఫస్ట్ మిక్సీ కొట్టేస్తే ఇప్పుడు ఒకసారి వెనక్కి తిప్పు. వెనక్కి అను దాన్ని. ఏది చూపించు. ఒక్కసారి వెనక్కి అన్నామంటే అయిపోతుంది అది. ఇప్పుడు వెనక్కి అను. ఆపే తల్లి. అంతే చాలు, ఓకేనా? బండి పెట్టేసావు కదా, ఆయిల్ వేసే ఇప్పుడు. చాలమ్మా, సరిపోతుంది. ఇప్పుడు పోపు దినుసులు ఇస్తాను నేను, వేసే. శనగపప్పు, మినపప్పు, ఆవాలు అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేద్దు. కానీ హైలో పెట్టాయి ఇప్పుడు. ఇంకా అమ్మ చిటపట్లు ఆడుతున్నాయా? కొంచెం చిటపట్లు ఆడినాయి. అప్పుడు ఎండుమిరపకాయలు వేద్దాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేయమ్మా. పసుపు కూడా వేసే, దాంట్లోనే వేసే. కలుపు. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ వేస్తావా? ఇది కొబ్బరి 3 స్పూన్స్ వేసి వెంటనే అన్నం కూడా వేసేయాలి, లేదంటే మళ్ళీ మాడిపోతుంది, ఓకేనా? 3 సిమ్లో పెట్టు కొంచెం. ఇప్పుడు 3 స్పూన్స్ కొబ్బరి. చాలు తల్లి. ఇప్పుడు ఒకసారి కలుపు. కలిపావా? ఇప్పుడు రైస్ వేసే. ఇంకా ఒకసారి సాల్ట్ ఇది వేసేయమ్మా తల్లి. సాల్ట్ ఇది వేసే తల్లి. అమ్మ కలిపావు కదా, ఇప్పుడు సాల్ట్ వేసే. కలిపే. ప్రసాదం అయితే అయిపోయిందండి. ఇంకా ఒక 5 మినిట్స్ కలిపాక ఇంక దించేయడమే. ప్రసాదం అయితే చేసేసిందండి మా పెద్దమ్మాయి. కొబ్బరన్నం అన్నమాట ఈరోజు ప్రసాదం వచ్చేసి. ప్రసాదం చేయడం అయిపోయిందండి. ఇంక ఇప్పుడైతే పూజకు కూర్చుంటున్నాం అనమాట. ఇంక ఇప్పుడు పూజ మొదలు పెడుతున్నామండి. అమ్మ బొట్టు పెట్టుకో తల్లి, ఓకేనా? అగ్నిదేవతాం దీపం ప్రజ్వల్యాత్. सीताराम लक्ष्मण समेत आंजनेय नमः, गीत गोविंदाय नमः, दत्तात्रेय नमः, पार्वती परमेश्वराय नमः, अष्टलक्ष्मी नमः,
సాయిబాబాయ నమ, విఘ్నేశ్వరాయ నమ, నాదాయ నమ, పంచముఖి ఆంజనేయాయ నమ. सीताराम लक्ष्मण समेत आंजनेय नमः, गीत गोविंदाय नमः, दत्तात्रेय नमः, पार्वती परमेश्वराय नमः, अष्टलक्ष्मी नमः, साईबाबाय नमः, विघ्नेश्वराय नमः, शंकुचक्रधराय नमः, तुलसी माताय नमः, सरस्वती देवी नमः, श्री शिवाय नमः. దీపధూపానంతరం ఆచమనీయం సమర్పయామి. అమ్మ ఇప్పుడు అలంకరణ చేసే ఫస్ట్ పువ్వులు అవన్నీ పెట్టి హాల్లో కూడా పెట్టేసా. నువ్వు పెడుతూ ఉండి లోపల నేను ఆచమనం చేస్తాను, ఓకేనమ్మా? ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ओम गोविंद अवरोधन ब्रह्म कर्म समारभय संकल्प ममोपात समस्त गुरुत्यक्ष द्वारा श्री परमेश्वर मिद्य श्री परमेश्वर प्रीतिजम शुभे शुभ मुहूर्ते श्री महाविष्णु रज्ञाय प्रवर्तमानस्य आदि ब्रह्मण द्वितीय वराय अभय आयुर आरोग्य ऐश्वर्य वृद्धिर्दम धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्धिर्दम पुत्र पौत्र वृद्धिर्दम इष्ट काम्यर्थ सिद्धिर्दम समस्त सन्मंगल फलव्याप्तिर्दम समस्त शत्रुपीड़ा विनाशनार्थम यदा ज्ञानम यदा मिलोतपचरै. అయిపోయిన తర్వాత కలశ పూజ. కలశస్య ముఖ్య విష్ణు కంఠే రుద్ర సమాశ్రితే మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృనాస్పతే కుక్షేతు సాగర సర్వే సప్తదివ వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణ అంగేశ్య సహిత సర్వే కలశాంబు సమాశ్రిత గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురుం. అమ్మ ఒక పువ్వు మాకు కలశంలో ఇద్దాం. कलश पूजा स्थिरो भव वर्भव सुमुख भव सुप्रसन्न भव स्थिरासनं कुरु. ओम श्री महागणाधिपतये नमः. ध्यायामि आवाहयामि रत्नसिंहासनं समर्पयामि पादोपजयामि पादोपजं समर्पयामि हस्तयो अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि स्नानं समर्पयामि वस्त्रयज्ञं निमित्तार्थम् अक्षतान् समर्पयामि यज्ञपवित्र निमित्तार्थम् अक्षतान् समर्पयामि श्रीगंधं समर्पयामि अक्षतान् समर्पयामि पुष्पै पूजयामि. ఒక పువ్వు ఇవ్వు తల్లి. धूपम् आग्रापयामि दीपं दर्शयामि आचमनीयं समर्पयामि नैवेद्यं समर्पयामि ताम्बूलं समर्पयामि नीराजनं समर्पयामि नीराजनं समर्पयामि. नीराजनं వెలిగించు తల్లి. नीराजनं समर्पयामि मंत्रपुष्पं समर्पयामि आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि. బొట్టు పెట్టమ్మా. ఇప్పుడు అమ్మవారి పూజ మొదలు పెడదాం. ఓం శ్రీ సిద్ధిదాత్రి అమ్మవారే నమః. రత్నసింహాసనం సమర్పయామి పాదయో పద్యం సమర్పయామి हस्तयो अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि स्नानं समर्पयामि श्रीगंधं समर्पयामि अक्षतान् समर्पयामि. तन्मयी శ్రీ బాల త్రిపుర సుందరి అష్టోత్తరం మనం చదివినప్పుడు పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులతో పూజ చేయి, ఓకేనా? పువ్వులు 2 పెట్టుకో అక్కడ పసుపు కుంకుమ వేయడానికి. 1 మినిట్.
దుర్గా అష్టోత్తరం అమ్మ. పువ్వులు 2 పక్కకు పెట్టుకో. పసుపు కుంకుమకి అక్షింతల పువ్వు అమ్మవారి దగ్గరికి పోయి ఆ పువ్వులు 2 కూడా పక్కన పెట్టుకో. ఓకేనా? పువ్వు పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులతో పూజ చేయాలి. ఓం దుర్గాయ నమః, ఓం శివాయ నమః, ఓం మహాలక్ష్మాయ నమః, ఓం మహాగౌర్యాయ నమః, ఓం చండికాయ నమః, ఓం సర్వజ్ఞానాయ నమః, ఓం సర్వలోకేశ్యాయ నమః, ఓం సర్వకర్మఫలప్రదాయ నమః, ఓం సర్వతీర్థమయాయ నమః, ఓం పుణ్యాయ నమః, ఓం దేవయోనే నమః, ఓం అయోనిజాయ నమః, ఓం భూమిజాయ నమః, నిర్గుణాయ నమః, ఆధారశక్తియాయ నమః, అనిశ్వరాయ నమః, నిర్గుణాయ నమః, నిరహంకారాయ నమః, సర్వగర్వ విరవణాయ నమః, సర్వలోకప్రియాయ నమః, ఓం వాణ్యాయ నమః, సర్వవిద్యాధిదేవతాయ నమః, పార్వత్యాయ నమః, దేవమాత్రే నమః, మనీష్యాయ నమః, ఓం వింధ్యవాసిన్యాయ నమః, తేజోవత్యాయ నమః, మహామంత్రే నమః, ఓం కోటి సూర్య నమ ప్రభాయ నమః, ఓం దేవతాయ నమః, వహినిరూపాయ నమః, సతేజసే నమః, ఓం వర్ణరూపిణ్యే నమః, గుణాశ్రయాయ నమః, గుణమధ్యాయ నమః, గుణత్రయ వివర్జితాయ నమః, ఓం కర్మజ్ఞానప్రదాయ నమః, కాంతాయ నమః, సర్వసంహారకారిణ్యే నమః, ఓం ధర్మజ్ఞానాయ నమః, ధర్మవిష్టాయ నమః, సర్వకర్మ వివర్జితాయ నమః, కామాక్షాయ నమః, కామసమత్రే నమః, ఓం కామక్రోధ వివర్జితాయ నమః, శంకర్యాయ నమః, సాంభవ్యాయ నమః, శాంతాయ నమః, చంద్ర సూర్యగ్నిలోచనాయ నమః, సుజయాయ నమః, జయాయ నమః, భూయిష్టాయ నమః, జాఘ్నవాయ నమః, జనపూజితాయ నమః, శాస్త్రాయ నమః, శస్త్రమాయ నమః, నిత్యాయ నమః, శుభాయ నమః, చంద్రమస్తకాయ నమః, భారత్యాయ నమః, భ్రమరాయ నమః, కల్పాయ నమః, కరాళయ నమః, కృష్ణపింగళాయ నమః, బ్రహ్మాయ నమః, నారణ్యాయ నమః, రౌద్రాయ నమః, చంద్రమృత పరిస్మృతాయ నమః, జ్యేష్ఠాయ నమః, ఇంద్రాయ నమః, మహామాయాయ నమః, జగతిపర్ణాయ నమః, ఓం బ్రహ్మాండ కోటిస్థానాయ నమః, కామిన్యాయ నమః, కళాలయ నమః, కాశ్చాయ నమః, కాలతీతాయ నమః, కాల సంహారకరణీయ నమః, యోగనిష్టాయ నమః, యోగిగమ్యాయ నమః, ఓం తశస్విన్యాయ నమః, జ్ఞానరూపాయ నమః, నిరాకారాయ నమః, భక్తభీష్టఫలప్రదాయ నమః, ఓం భూతాత్మికాయ నమః, భూతమత్రే నమః, భూతేశాయ నమః, భూతధారణ్యాయ నమః, స్వదానారీం ప్రజ్ఞగాయ నమః, ఓం సడారాధారిద్వర్ణాయ నమః, ఓం మోహితాయ నమః, శుభాయ నమః, శుభ్రాయ నమః, సూక్ష్మాయ నమః, మాత్రాయ నమః, నిరాళాసాయ నమః, నిమగ్నాయ నమః, నీలసంకాసాయ నమః, నిత్యానందాయ నమః, ఓం హారాయ నమః, పరాయ నమః, సర్వజ్ఞానప్రదాయ నమః, ఆనందాయ నమః, ఓం సత్యాయ నమః, దుర్గభూరిష్ణే నమః, ఓం సరస్వతే నమః, సర్వగతాయ నమః, సర్వాభీష్టప్రదాయనే నమః, ఓం ప్రదాయ నమః. ఓం శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి సంపూర్ణ సమాప్తః. ఇప్పుడు అమ్మవారిది చదువుతాం. ఓకేనా? నవదుర్గస్తుతి. ప్రథమ శైలపుత్రీ చ, ద్వితీయ బ్రహ్మచారిణి, తృతీయ చంద్రఘంటేతి, కుష్మాండేతి, చతుర్థి పంచమ స్కందమాతేతి, షష్ఠ కాత్యాయనేతి చ, సప్తమ కాళరాత్రి చ, అష్టమ చాతిభైరవి, నవమ సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గ ప్రకీర్తిత. ప్రథమ శైలపుత్రీ చ, ద్వితీయ బ్రహ్మచారిణి, తృతీయ చంద్రఘంటేతి, కుష్మాండేతి, చతుర్థికి పంచమ స్కందమాతేతి, షష్ఠ కాత్యాయనేతి చ, సప్తమ కాళరాత్రి చ, అష్టమ చాతిభైరవి, నవమ సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గ ప్రకీర్తిత. ప్రథమ శైలపుత్రీ చ, ద్వితీయ బ్రహ్మచారిణి, తృతీయ చంద్రఘంటేతి, కుష్మాండేతి, చతుర్థికి పంచమ స్కందమాతేతి, షష్ఠ కాత్యాయనేతి చ, సప్తమ కాళరాత్రి చ, అష్టమ చాతిభైరవి, నవమ సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గ ప్రకీర్తిత. నవదుర్గస్తుతి సమాప్తః. నవదుర్గలు. నవదుర్గలు ఇవాళ 9వ రోజు కదమ్మా. సిద్ధదాత్రి చెప్పమ్మా. సిద్ధగంధర్వ యక్షాద్యై అసురైర మరైరపి సేవ్యమాన సదా భూయత్ సిద్ధిదాయిని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సిద్ధగంధర్వ యాక్షైద్య అసురైర మరైరపి సేవ్యమాన సదా భూయత్ సిద్ధిదాయిని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.
సిద్ధగంధర్వ యాక్షైద్య అసురైర మరైరపి సేవ్యమాన సదా భూయత్ సిద్ధిదాయిని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నవరాత్రి 9వ రోజు సిద్ధదాత్రి అమ్మవారి పూజ సమాప్త. అమ్మ ఇప్పుడు నైవేద్యం పెట్టు. నైవేద్యం ఏం పెడుతున్నామో ఫస్ట్ చెప్పాలి. నైవేద్యం పెట్టేటప్పుడు పానకం, పుట్నాల పప్పు, పంచదార, కొబ్బరి అన్నం కలిపేచ్చు. ఓకేనా? ఏం పెడుతున్నాం నైవేద్యానికి? పానకం, పుట్నాలు, పంచదార, అలాగే కొబ్బరి అన్నం. ఓకేనా? ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని పదార్థాలపై స్వల్పంగా నీరు చిలకరించి ఓం శ్రీ సిద్ధిదాత్రి అమ్మవారే నమః. పానకం, పుట్నాలు, పంచదార, కొబ్బరన్నం నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు అమ్మ ఫస్ట్ అన్నిటి మీద నీళ్లు జల్లు. నైవేద్యం ఏం పెడుతున్నావు అన్నిటి మీద నీళ్ళు జలివి ఆ నైవేద్యాలు ఏమేమి పెడుతున్నావు అన్నది చదివి ఆ తర్వాత నీళ్లు తీసుకో. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరో పోసానం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు నీరాజనం. ఫోటో వద్దులే, వీడియో తీస్తున్నా. నీరాజనం సమర్పయామి. నీళ్ళు జల్లి బొట్టు పెట్టి నీరాజనంతరం ఆచమనీయం సమర్పయామి. తీసి సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఒక పెట్టే పువ్వులు, అక్షింతలు పెట్టే. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అక్షింతలు అయ్యమ్మ. అంతే. నవరాత్రి 9వ రోజు సిద్ధిదాత్రి అమ్మవారి పూజ సమాప్త. నవరాత్రి 9వ రోజు సిద్ధిదాత్రి అమ్మవారి పూజ సమాప్త. పూజ అయితే అయిపోయిందండి. దిగ్విజయంగా 9 రోజులు పూజ అయితే చేసేసుకున్నాము. ఇంక ఇప్పుడు మా పెద్దమ్మ అయితే అందరికీ తీర్థం ప్రసాదం ఇవ్వడానికని వెళ్తుంది. వెళ్ళి ఇచ్చేసి రామ్మ పెద్దనాన్నకి, పెద్దమ్మకి, అందరికీ. ఓకేనా? పరమేశ్వరాయ నమః, సాయి నమః, శంకుచక్రధరాయ నమః, తులసీ మాతాయ నమః, సరస్వతీ దేవ్యే నమః, పంచముఖ ఆంజనేయాయ నమః, శ్రీ సాయినాథాయ నమః నమః, నీత గోవిందాయ నమః, దత్తాత్రేయ నమః, పార్వతీ పరమేశ్వరాయ నమః, అష్టలక్ష్మీ నమః, శ్రీ వినాయకాయ నమః, లక్ష్మీదేవి నమః, సరస్వతీదేవి నమః, వినాయకాయ నమః, సాయిబాబాయ నమః, పరమేశ్వరాయ నమః, శంకుచక్రధరాయ నమః, తులసీ మాతాయ నమః, సరస్వతీ దేవి నమః, పంచముఖి ఆంజనేయ నమః, శ్రీ సాయినాథాయ నమః సమర్పయామి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ, ఓం గోవిందాయ నమః.
ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః వాసుదేవాయ నమః శ్రీధరాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః దోక్షజాయ నమః నరసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః ఉత్తిష్టంతు భూతపిశాచయేతే భూమభారక ఏశేషమ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే సంకల్పం మమ పత సమస్త. చూసారు కదండి, నవరాత్రి 9వ రోజు మేము చేసుకున్న పూజ, అమ్మవారి పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అలాగే నవరాత్రి 9 రోజులు ఏ ఆటంకం లేకుండా జరిగిందనమాట. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మళ్ళీ చెప్తున్నానండి, నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని, మనం అందరం చల్లగా ఉండాలని, నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ నవరాత్రి 9th డే వ్లాగ్ వచ్చి రేపు మార్నింగ్ రిలీజ్ చేస్తాను ఛానల్లో, వెళ్ళి చూసేయండి. ఓకేనా? నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. డైలీ వ్లాగ్స్ ఏమో ఈవినింగ్ టైంలో వస్తాయి, నవరాత్రి వ్లాగ్స్ ఏమో ప్రజెంట్ మార్నింగ్ టైంలో వస్తాయి. ఇంకే అకేషన్స్ అన్నీ అయిపోయాక మార్నింగ్ ఈవినింగ్ కూడా డైలీ వ్లాగ్స్ పెడతాను. ఏదైనా అకేషన్ ఉంటే కనుక మార్నింగ్ అకేషన్ వీడియో, ఈవినింగ్ డైలీ వ్లాగ్ వస్తుందన్నమాట. ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నేను చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ అనుకుంటండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వరు వ్లాగ్స్. బాయ్ బాయ్.